హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. సో ఇక్కడ నేనైతే మా అపార్ట్మెంట్ పైకైతే వచ్చాను. సో నేనైతే వాకింగ్ అని వెళ్ళి కొంచెం పైన కూడా వెళ్దామని వచ్చానమాట. పైన చాలా బాగుంది వ్యూ. అయితే మీకు రొటీన్గా నా విండోని, నా బాల్కనీనే చూపిస్తున్నాను. సో అలా కాకుండా కొంచెం పైన కూడా వ్యూ చూద్దామని చెప్పేసి పైకి వచ్చామన్నమాట. సో చాలా బాగుంది. ఫుల్ గ్రీనరీ అండ్ కొండలు అవి కూడా భలే కనిపిస్తున్నాయి. విజయవాడ సిటీ మొత్తం కనిపిస్తుంది మాట. అండ్ ఇది వచ్చేసి 3 బ్లాక్స్ కింద ఉంటుంది. 3 లిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మనం పైన యోగా చేయొచ్చు అండ్ వాకింగ్ కూడా చేసుకోవచ్చు. సో దూరంగా ఒక ఫ్లైట్ అయితే వెళ్తుంది, ల్యాండింగ్ అవుతుంది అన్నమాట. ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ మనకి కొంచెం దగ్గర అన్నమాట మా హౌస్కి. సో కొంచెం కింద నుంచి అయితే వెళ్తుంది. సో ఈరోజు మా తపస్వికి 2 పిలకలు అయితే వేసానమాట. భలే క్యూట్గా ఉంది. సో ఇక్కడ అయితే దేవుడు పాటలు చెప్పమని చెప్తున్నాను. దానికి మూడు ఉంటే చెప్తుంది, లేదంటే చెప్పదు. అదే ప్రాబ్లం. మనం వీడియో తీసినప్పుడు అస్సలు చెప్పదు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ భక్తవత్సల గోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల వ్యగ్రత శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హరి గోవింద గోకుల నందన భక్తవత్సల భగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ గణేష్ మహారాజ్ కి. సో ఇక్కడ తపస్వి అండ్ అత్తయ్య గారు మా పెద్ద అత్తయ్య గారి ఇంటికి అయితే వెళ్తున్నారు. సో ఈ రోజు మా అపార్ట్మెంట్స్ లో న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఈవినింగ్ వచ్చేస్తారన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ప్రెసెంట్ వెళ్తున్నారు కనబడొద్దామని చెప్పేసి. అండ్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి చూడండి వీడియోని. సో ఇక్కడ మా ఆపోజిట్ ఫ్లాట్ పిల్లలు భలే చేస్తున్నారు ఆంటీ వీడియోస్, నా వీడియోస్ చూస్తున్నారు అన్నమాట. సో బాగున్నాయి ఆంటీ అని చెప్పేసి చెప్తున్నారు, చూపిస్తున్నాడు నాకు. మిమ్మల్ని వ్లాగ్లో పెడతాను. తిని పేరు ధనుష్, తిని పేరు జాయ్సీ. హాయ్ చెప్పు. బాగుందా వీడియో? బాగుందా? సో ఈవినింగ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యిందండి. 24th క్రిస్మస్ ముందు రోజు చేశారు. అండ్ ఇక్కడ ప్రేయర్స్ అయితే చేస్తున్నారు అన్నమాట. అండ్ మామూలుగా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. ఇక్కడ వినాయక చవితి సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి. అండ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా పెట్టారు. సో డెకరేషన్ అది కూడా బాగా చేశారండి, చూపిస్తాను వీడియోలో. అండ్ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద డాన్స్ అయితే వేసాము. అండ్ మేము అప్పటికప్పుడు అనుకున్నామట, ముందు ప్రాక్టీస్ ఏం చేయలేదు, బట్ బాగానే వేసాము అనుకుంటున్నాము. జస్ట్ ఫన్ అంతే, సరదాగా. అండ్ ఇక్కడ పిల్లలందరి చేత కేక్ కటింగ్ అయితే చేయించారు. అండ్ ఒక పక్కన వర్షం మాట, అందుకనే సైడ్ కి పెట్టారు. అండ్ తర్వాత నెక్స్ట్ భోజనాలు కూడా పెట్టారండి. అండ్ మా తపస్వి కూడా స్టేజ్ నుంచి దిగనని గోల మాట. పిల్లలు ముగ్గురు ఇద్దరితో తిరుగుతానే ఉన్నారన్నమాట. అండ్ 11 అయినా సరే ఇంకా తను దిగనని గోల పెట్టింది. అండ్ ఇక్కడ లైటింగ్ అయితే ఇలా పెట్టారు, క్రిస్మస్ మొత్తం స్టార్స్ అండ్ మంచిగా పెట్టారు, క్రిస్మస్ ట్రీస్ పెట్టారు.
అందరూ వన్ బై వన్ దిగిపోయారు. నేను ఒక్కదాన్నే అయిపోయాను స్టేజ్ మీద. వస్తారు కదా అని అనుకున్నామాట. ఇంకేదైతే అది అయిందని చెప్పేసి వేసేసాను. నాకసలు డాన్స్ అంతగా రాదు. ఏదో జస్ట్ అలా ఇష్టమే కానీ చిన్నప్పటి నుంచి ఇష్టమే. బట్ వేయాలంటే నాకు కొద్దిగా స్టేజ్ ఫియర్ ఎక్కువుండేది. స్కూల్‌లోని, కాలేజ్‌లోని కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి లైఫ్‌లో ఒక్కసారైనా మనం ఎంజాయ్ చేయాలి మన టర్న్ వచ్చినప్పుడు అని చెప్పేసి అనుకోని ఇంకా ఫిక్స్ అయ్యి వెళ్ళా. సో, ఉన్నది ఒకే ఒక లైఫ్. మనకు నచ్చింది మనం చెయ్యాలి. అండ్ నేను అయితే ఫిక్స్ అయ్యి వెళ్ళాను. మంచిగానే వేశానన్నారు అందరూ కూడా. సో, మేము దిగిపోయినా మీరు బానే వేశారు డేరింగ్‌గా ఉండి అని అన్నారు. సో, ఏమో ఆ టైంలో నాకు అలా వచ్చేసింది చేసేసాను. అండ్ అంతే ఫ్రెండ్స్, మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇలా అయినాయి. న్యూ ఇయర్ కూడా సెలబ్రేట్ చేస్తారంటున్నారు. సో, గేమ్స్ అవి కూడా ఉంటాయి. ఆ వ్లాగ్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.